శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో 69వ అధ్యాయం శ్లోకపారాయణాభ్యాసాన్ని మనం గావించుకుందాం ఈరోజు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది భార్యల గృహాలలో తానొక్కడే అనేక రూపాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలని ఆచరిస్తూ స్వయంగా పరిశీలించి స్వామి లీలని చూడటం వచ్చినటువంటి నారద మహర్షి ఈ స్వామి లీలలన్నీ చూసి మైమర్చిపోయి తన్మయత్వాన్ని పొంది స్వామిని కొనియాడి ప్రశంసించి అనేక రూపాలతో అనేక విధాలుగా ప్రశంసించి నారదుడు మళ్ళీ దివ్యలోకానికి వెళ్ళటం జరుగుతుంది. స్వామి యొక్క లీలల్ని గానం చేసుకుంటూ 14 లోకాల్లో సంచరిస్తూ స్వామి యొక్క పాదపద్మాలని ఆశ్రయించినటువంటి నారదుడు మహదానందపడి మరీ వెళ్తున్నాడు. ఈ అధ్యాయంలో ఈ స్వామివారు చేసినటువంటి గృహస్థ కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఆయన మానవుడిగా అవతారమెత్తి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఆచరించాలి అని మనకి తెలియచేయటం కోసమే తప్ప మరొక విధంగా కాదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి గృహస్థ జీవితంలో ఈ కార్యక్రమాలు ఉంటాయి, ఇవన్నీ మనం ఆచరించాలని మనకి తెలియచేయటం కోసమే స్వామివారు ఇవన్నీ మనకి ఉపదేశించి ఇవన్నీ ఆచరించడానికి ఆయన చేసి మరీ చూపించారు. దీంట్లో ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున నేడు మనం అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్స్మరణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుబ్బారావు గారు, మీరు మేడం గారు ప్రారంభించండి ఈరోజు 10 శ్లోకాలు. 69వ అధ్యాయం 16,000 మంది రాజకన్యలతో కొన్న శ్రీకృష్ణుని యొక్క మహిమను నారద మహర్షి ఎరుగుట. శ్రీ శుకౌవాచ నరకం నిహతం శుత్వా తదోద్వాహంచ యోషితాం కృష్ణైనైకేన బహ్వీనాం తద్దిదృచ్చుక్స్మ నారదః చిత్రం బతై తదైకేన వపుషా యుగపత్ పృథక్ గృహేషు దృష్ట సాహస్రం స్త్రియ ఏక ఉదావహ. ఈ శ్లోకంలో 2వ లైన్లో పలికేటప్పుడు ద్వ్యష్ట సాహస్రం ఇది స్పష్టంగా ఉండాలి, ఎందుకంటే ద్వి అష్ట 2 పదాలు అవి. గృహేషు ద్వ్యష్ట సాహస్రం స్త్రియ ఏక ఉదావహ ఇత్యుత్సుకో ద్వారవతీం దేవశ్చి ద్రష్టుమాగమత్ పుష్పితోపవనారామత్ విజాలికులనాదితం ఉత్ఫుల్లేందీవరాంభోజ కల్హారకుముదోత్పలైః చురితేషు సురసూచ్చైః పూజితా హంససారసైః ప్రాసాదలక్షైర్నవద్యుష్టాం స్ఫాటికరాజితైః మహామరకత ప్రఖ్యైః స్వర్ణరత్న పరిచ్ఛదైః విభక్త్యర్ఘ్య పదచత్వారాపణైః శాలా సభాభిరుచిరాం సురాలయైః సంసిక్త మార్గాంగణ వీధి దేహళీం పతాకాధ్వజవారితాతపాం తస్యామంతఃపురం శ్రీమదర్చితం సర్వదిష్ణైః హరే సౌకశలం యత్ర స్వకౌశలం యత్ర కాత్స్యేన్యదర్శితం తత్ర షోడశభిః సద్మసహస్రై సమలంకృతం వివేశైకతమం శౌరేః పత్నీనాం భవనం మహాన్ విష్టబ్దం విద్రుమస్తంభైః వైఢూర్యఫలవోత్తమైః ఇంద్రనీలమయైః పూజ్యైః
जगत्या चाह तत्विषा नितानैर्निर्मितैस्त्वष्ट्रा मुक्तादाम विलम्बिभिः दान्तैरासनपर्यङ्कैः मन्युत्तमपरिष्कृतैः दासीभिन्निष्कन् మేడం గారు చదవండి. दासीभिन्न ముకుందమాల గారు. जय गुरु दासीभिर्निष्ककण्ठीभिः सुवासोभिरलङ्कृतं पुंभिः सकञ्चुकोष्णीशसुवस्त्रमणिकुण्डलैः रत्नप्रदीपनिकरद्युतिभिर्निरस्तध्वान्तं विचित्रवलभीषु शिखण्डिनोऽङ्गा नृत्यन्ति यत्र विहिता गुरुधूपमक्षैर्निर्यान्तमीक्ष्य घनबुद्धय उन्नदन्तः तस्मिन् समानगुणरूप वयस्सुवेश दासी सहस्रयुतयानुसवं गृहिण्या विप्रोददर्श चमरव्यजनेन रुक्मदण्डेन सात्वतपतिं परिवीजयन्त्या तं सन्निरीक्ष्य भगवान् सहसोत्थितः श्रीपर्यङ्कतः सकलधर्मभृतां वरिष्ठः आनम्य पादयुगलं शिरसा किरीटजुष्टेन साञ्जलिरवि विसदासने स्वे तस्यावनिज्यचरणौ तदपः स्वमूर्ध्ना बिभ्रज्जगद्गुरुतरोऽपि सतां पतिर्हि ब्रह्मण्यदेव इति यद्गुणनामयुक्तं तस्यैव यच्चरणशौचमशेषतीर्थम् सम्पूज्य देव ऋषिवर्यं ऋषिः पुराणो नारायणो नरसखो विधिनोदितेन वाण्याभिभाष्यमितयामृतमिष्टया तं प्राह प्रभो भगवते करवामहे किम् नारद उवाच नैवाद्भुतं त्वयि विभो किल लोकनाथे मैत्रीजनेषु सकलेषु दमः खलानां निःश्रेयसाय हि जगत्स्थितिरक्षणाभ्यां स्वैरावतार उरुगाय विदाम सुष्ठु दृष्टं तवाङ्घ्रियुगलं जनतापवर्गं ब्रह्मादिभिर्हृदि विचिन्त्य मगाधबोधैः संसारकूपपतितोत्तरणावलम्बं ध्यायंश्चराम्यनुगृहाण यथा स्मृतिः स्यात् ततोऽन्यदा विसद्गेऽहं कृष्णपत्न्या सह ततोऽन्यदा विसद्गेऽहं कृष्णपत्न्याः स नारदः योगेश्वरेश्वरस्याङ्गा योगमाया विवित्सया देव्यन्तमक्षैस्तत्रापि प्रियया चोद्धवेन च पूजितः परया भक्त्या प्रत्युत्थानासनादिभिः जय गुरुदेव కామేశ్వర గారు మీరు మూర్తి గారు చదవండి అమ్మా. కామేశ్వర గారు మూర్తి గారు. కామేశ్వర గారు మూర్తి గారు చదవండి. వన్ సెకండ్ అండి, వస్తుంది. జస్ట్ 1 minute. ఇది ఓపెన్ అవ్వలేదు. విదుషే వాసో కథాయాతో భవానితి క్రియతే కిం ను పూర్ణానాం అపూర్ణైరస్మదాదిభిః అథాపి బ్రూహి నో బ్రహ్మన్ జన్మైతచ్చోభనం కురు సతు విస్మిత ఉత్థాయ తూష్ణీమన్యదగాత్ గృహం తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్ తతోన్యస్మిన్ గృహే పశ్యన్ మజ్జనాయ కృతోద్యమం జుహ్వంతం చ పితానాగ్నిం యజంతం పంచ భిర్మకైః భోజయంతం ద్విజాన్ క్వాపి భుంజానం అవశేషితం క్వాపి సంజాముపాసీనం జపంతం బ్రహ్మ వాగ్యతం ఏకత్ర చాసి చర్మాభ్యాం చరంతం అసి వర్మసు అశ్వైర్గజైర్రథైః క్వాపి విచరంతం గదాగ్రజం క్వచిచ్చయానం పర్యంకే సూయమానం చ వందిభిః మంత్రయంతం చ కస్మింశ్చిత్ మంత్రిభిశ్చోద్ధవాదిభిః జలక్రీడారతం క్వాపి వారముఖ్యా బలావృతం కుత్రచిద్విజ ముఖ్యేభ్యో తదంతం గాం స్వలంకృతాః ఇతిహాస పురాణం దదతం గా కుత్రచిద్
कुत्रचिद्विज मुख्येभ्यो ददतं गाः स्वलं कृताः इतिहासपुराणानि शृण्वन्तं मङ्गलानि च हसन्तं हास्यकथया कदाचित् प्रियया गृहे क्वापि धर्मं सेवमानम् अर्धकामौ च कुत्रचित् जायन्तम् एकमासीनं पुरुषं प्रकृते परं शुश्रूषन्तं गुरुन् क्वापि कामैर्भोगैः सपर्यया पूर्वन्तं विग्रहं कैश्चित् सन्धिं चान्यत्र केशवं कुत्रापि सह रामेण चिन्तयन्तं सतां शिवं पुत्राणां दुहितॄणां च काले विद्युपयापनं दारेर्वरेर्सत्सदृशैः कल्पयन्तं विभूतिभिः प्रस्तापनोपनयनैः अपत्यानां महोत्सवान् वीक्ष्य योगीश्वरे सस्य येषां लोका विसिस्मिरे यजन्तं सकलान् देवान् क्वापि कृतभिरूर्जितैः पूर्तयन्तं क्वचित् धर्मं कूपाराममठादिभिः चरन्तं मृगयां क्वापि हयमारुह्य सैन्धवं घन्तं ततः पशून्मेध्यान् परीतं यदुपुङ्गवैः अव्यक्तलिङ्गं प्रकृति स्वन्तं पुरगृहादिषु क्वचिच्चरन्तं योगेशं तत्ताद्भावबुभुत्सया अधोवाच हृषीकेशं नारदः प्रहसन्निव योगमायोदयं वीक्ष्य मानुषीमीयुषो गतिं विदामयोगमायास्ते दुर्दर्श्य अभिमायिनां योगेश्वरात्मान् निर्भात भवत्पादनिषेवया अनुजानीहि मां देव लोकांस्ते यशसा प्लुतान् पर्यटामि तवोद्गायन् लीलां भुवन पावनीं श्रीभगवानुवाच ब्रह्मं धर्मस्य वक्ताहं कर्ता तदनुमोदिता तच्छिक्षयन् लोकमिमम् आस्थितः पुत्रमाखिदः. వాసంతి గారు మీరు చదవండి అమ్మా. మీ తర్వాత నారాయణరావు గారు చదువుతారు. మీరు చివరి 5 శ్లోకాలు చదివేసి మళ్ళీ మొదటి నుంచి 5 శ్లోకాలు కూడా చదవండి అమ్మా వాసంతి గారు. వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. ఓకే. శ్రీశుక ఉవాచ ఇచ్చాచరంతం సద్ధర్మాన్ పావనాన్ గృహ మేధినాం తమేవ సర్వగేహేషు సంతమేకం తదర్శః కృష్ణస్య అనంతవీర్యస్య యోగమాయా మహోదయం దృష్ట్వా ఋషిరభూర్ విస్మితో జాత కౌతుకః ఇత్యర్థకామధర్మేషు కృష్ణేన శ్రద్ధితాత్మనా సమ్యక్ సభాజిత ప్రీతః తమేవానుస్మరన్ యయౌ ఏవం మనుష్య పదవీ మనువర్తమానో నారాయణోఖిల భవాయ గృహీత శక్తి రేమేంగ షోడశ సహస్ర పరాంగనానాం సవ్రీడ సౌహృదనిధి క్షణః సజుష్టः యానేహ విశ్వవిలయో భవవృత్తి హేతుః కర్మాణ్యనన్య విషయాన్ని హరిశ్చకార యస్వంగగాయతి శృణు చనుమోదతే వా భక్తిర్భవేత్ భగవతి తపవర్గమార్గే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 59 అధ్యాయః. మళ్ళీ ఇంకో 5 శ్లోకాలు చదివేసేయండి. అథ 59 అధ్యాయః. నారదేన శ్రీకృష్ణకార్యస్థదర్శనం. శ్రీశుక ఉవాచ నరకం నిహతం శ్రుత్వా తదోద్వాహం చ యోషితాం కృష్ణేనైకేన బహ్వీనాం తద్దిదృక్షుస్మ నారదః చిత్రం బచైతదేకేన వపుషాయుగ పత్వుదకు
गृहेषु दुश्चसहस्रं श्रिय एक उदावहत् इत्सुत्सुको द्वारवतीं देवर्षिद्धस्सु मागमतु पुष्पितो पवनारामत् विजाडिकुलनादिताम् उत्फुल्लेन्दीवराम्भोज कल्हारकमुदोत्पलैः चुरितेषु सरस्वच्छैः पूजितां हंस सारसैः प्रासादलक्ष्यै नवभिर्जुषा प्रासादलक्ष्मै नवभिर्जुष्टां प्रासादलक्ष्यैर्नवभिः तुष्टां स्फाटिक राजतैः महामरकतप्रख्यैः स्वर्णरत्नपरिच्छदैः विभक्तरथ्या చాలా సంతోషం. జై గురు. జై గురు. నారాయణరావు గారు మీరు చదవండి, మీ తర్వాత శోభారాణి గారు చదువుతారు. जय गुरुदत्त सर। विभक्तरथ्या पथचत्वरापणैः शालासभाभिरुचिरां सुरालयैः संसिक्तमार्गां गणवीथिदेहळीं पतत्पताकाध्वजवारितातपां तस्य मन्तःपुरं श्रीमद् अर्चितं सर्वधिष्ण्यपैः हरे स्वकौशलं यत्र त्वश्राकात्स्नेन दर्शितम् అంతే तत्र षोडश కరెక్టే. तत्र षोडशभिः सद्म सहस्रैः समलङ्कृतं विवेशैकतमं शौरेः पत्नीनां भवनं महत् विष्टब्धं विद्रुमस्तम्भैः वैदूर्यफलकोत्तमैः इन्द्रनीलमयैः कुड्यैः जगत्या चाहतत्विषा वितानैर्निर्मितैस्त्वष्ट्रा मुक्तादामविलम्बिभिः दान्तैरासनपर्यङ्कैः मन्युत्तमपरिष्कृतैः दासीभिर्निष्ककण्ठीभिः सुवासोभिरलङ्कृतं पुंभिः सकञ्चुकोष्णीश सुवस्त्रमणिकुण्डलैः रत्नप्रदीपनिकरुद्यति भिर्निरस्तध्वान्तं विचित्रवलभीषु शिखण्डिनोऽङ्गा नृत्यन्ति यत्र विहिता गुरुधूपमक्षैः निर्यान्तमीक्ष्य घनबुद्धय उन्नदन्तः तस्मिन् समानगुणरूपवयस्सु वेशदासी सहस्रयुतयानुसवं गृहिण्या विप्रो ददर्श चमरव्यजनेन रुक्मदण्डेन सात्वतपतिं परिवीजयन्त्या तं सन्निरीक्ष्य भगवान् सहसोत्थितश्रीपर्यङ्कृतः सकलधर्मभृतां वरिष्ठः आनम्य पादयुगलं शिरसा किरीटजुष्टेन साञ्जलिरविविशदासने स्वे तस्या वनिज्यचरणौ तदपः स्वमूर्ध्ना बिभ्रज्जगद्गुरुतरोऽपि यत्सतां पतिर्हि ब्रह्मण्यदेव इति यद्गुणनामयुक्तं तस्यैव यच्चरणशौचमशेषतीर्थम् सम्पूज्य देव ऋषिवर्यं ऋषिः पुराणो नारायणो नरसखो विधिनोदितेन वाण्याभिभाष्यमितयामृतमिष्टयातं प्राह प्रभो भगवते करवामहे किं। नारद उवाच नैवाद्भुतं त्वयि विभो किल लोकनाथे मैत्रीजनेषु सकलेषु दमः खलानां निःश्रेयसाय हि जगत्स्थितिरक्षणाभ्यां स्वैरावतार उरुगाय विदामसुष्ठु दृष्टं तवाङ्घ्रियुगलं जनतापवर्गं ब्रह्मादिभिर्हृदि विचिन्त्य मगाधबोधैः
संसारकूपपतितोत्तरणावलम्बम् ध्यायंश्चराम्यनुगृहाण यथा स्मृति स्यात् ततोऽन्यदा विशद्गेहं कृष्णपत्न्या स नारदः योगेश्वरेश्वरस्याङ्गा योगमाया विवित्सया दिव्यन्तमक्षैस्तत्रापि प्रियया चोद्धवेन च पूजितः परया भक्त्या प्रत्युत्थानासनादिभिः पृष्टश्चाविदुषे वासौ कदा यातो भवानिति क्रियते किं नु पूर्णानाम् अपूर्णैरस्मदादिभिः अथापि ब्रूहि नो ब्रह्मन् जन्मैतच्छोभनं कुरु स तु विस्मित उत्थाय तूष्णीमन्यददाद्गृहम् तत्राप्यचष्ट गोविन्दं लालयन्तं सुतान् शिशून् ततोऽन्यस्मिन् गृहे पश्यन् मज्जनाय कृतोद्यमम् जुह्वन्तं च वितानाग्निं यजन्तं पञ्चभिर्मखैः भोजयन्तं द्विजान् क्वापि भुञ्जानम् अवशेषितं क्वापि सन्ध्यामुपासीनं जपन्तं ब्रह्मवाग्यतम् एकत्र चासि चर्मभ्यां चरन्तमसि వర్త్మసు. జై గురుదత్త. బాగుంది, చాలా బాగా చదివారు. పార్పూడి Thank you, లక్ష్మి గారు, తర్వాత ఆదిలక్ష్మి గారు. జయ గురుదత్త అండి. అశ్వైర్గజైరథై క్వాపి విచరంతం గదాగ్రజం కచ్చిచ్చయానం పర్యంకే స్తూయమానం చ వందిభిః మంత్రయంతం చ కస్మింశ్చిత్ మంత్రిభిశ్చోద్దవాదిభిః జలక్రీడారతం క్వాపి వారముఖ్య బలావృతం కుత్రచిద్విజముఖ్యేభ్యో దదతం గాస్వలంకృతాః ఇతిహాసపురాణాని శృణ్వంతం మంగళాని చ హాసంతం హాస్యకథయా కదాచిత్ ప్రియయా గృహే క్వాపి ధర్మం సేవమానం అర్థకామో చ కుత్రచిత్ ధ్యాయంతం ఏకమాసీనం పురుషం ప్రకృతిః పరం శుశ్రూషంతం గురూన్ క్వాపి కామైర్భోగైః సపర్యయా కుర్వంతం విగ్రహం కైశ్చిత్ సంధిం చాన్యత్ర కేశవం కుత్రాపి సహ రామేణ చింతయంతం సతాం శివం పుత్రాణాం దుహితॄణాం చ కాలే విద్యుపయాపనం ధారైర్వరైస్తత్సదృశైః కల్పయంతం విభూతిభిః ప్రస్తాపనోపానయనైః అపత్యానాం మహోత్సవాన్ వీక్ష యోగేశ్వరేశస్య येषां लोका विसिस्मिरे यजन्तं सकलान् देवान् क्वापि क्रतुभिरुज्जितैः पूर्तयन्तं क्वचित् धर्मं कोपाराममठादिभिः चरन्तं मृगयां क्वापि हयमारुह्य सैन्धवं घ्नन्तं ततः पशून् मेध्यान् परीतं यदुपुङ्गवैः. జయ గురు. నమస్కారం గురుగారు. నమస్తే. చరంతం మృగయాం క్వాపి హయమారుహ్య సైంధవం ఘ్నంతం తతః పశూన్ మేధ్యాన్ పరీతం యదు పుంగవైః అవ్యక్తలింగం ప్రకృతిష్వంతః పురగ్రహాదిషు క్వచిచ్చరంతం యోగేశం తత్తద్భావ బుభుత్సయా అథోవాచ హృషీకేశం నారదః ప్రహసన్నివ యోగమాయోదయం వీక్షా మానుషీమీయుషో గతిం విదామయోగమాయాస్తే దుర్దర్శ అపి మాయినాం యోగేశ్వరాత్మన్నిర్భాత భవత్పాదనిషేవయ అనుజానీహి మాం దేవా లోకాంస్తే యశసా ప్లుతాన్ పర్యటామి తవోద్గాయన్ లీలాం భువన పావనీం. శ్రీ భగవానువాచ బ్రహ్మన్ ధర్మస్య వక్తాహం కర్తా తదనుమోదిత తచ్చిక్షయన్ లోకమిమం ఆస్థితః పుత్రమాఖితః. శ్రీశుక ఉవాచ ఇత్యాచరంతం సద్ధర్మాన్ పావనాన్ గృహమేధినాం తమేవ సర్వగేహేషు సంతమేకం దదర్శః. కృష్ణస్యానంత వీర్యస్య యోగమాయా మహోదయం ముహుర్దృష్ట్వా ఋషిరభూత్ విస్మితో జాత కౌతుకః. ఇత్యర్థకామధర్మేషు కృష్ణేన శ్రద్ధితాత్మన సమ్యక్ ప్రభాజితః ప్రీతః తమేవానుస్మరన్ యయౌ. ఏవం మనుష్య పదవీమనువర్తమానో నారాయణోఖిల భవాయ గృహీత శక్తిః. రేమేంగ షోడశ సహస్ర వరాంగనానాం సవ్రీడ సౌహృద నిరీక్షణ హాసజుష్టః.
यानेह विश्वविलयोद्भववृत्तिहेतुः कर्माण्यनन्य विषयाणि हरिचकार यस्त्वङ्गगायति शृणोत्यनुमोदते वा भक्तिर्भवेद् भगवति ह्यपवर्गमार्गे। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे ఏ సార్ మూర్తి గారు, 59 మీరు ప్రారంభించండి. మీ తర్వాత ఏ వనజ గారు చదువుతారు. एकोनसप्ततितमोऽध्यायः श्रीशुक उवाच नरकं निहतं श्रुत्वा तथा उद्वाहन्त्य योषितां कृष्णेन एकेन बह्वीनां तद्दिदृक्षुः स्मनारदः चित्रं बत एतदेकेन वपुषा युगपत् पृथक् गृहेषु 2800 त्रिय एक उदावहत् इति उत्सुको द्वारवतीं देवर्षिः द्रष्टुम् आगमत् पुष्पितपवन आरामा द्विजालिकृणादिताम् उत्पुल्लन्दीवर अम्भोजकह्लारकुमुदोत्पलैः सुरुतेषु सरहसूच्यैः कूदितां हंससारसैः प्रासादलक्षैः नवभिः दुष्टां स्फाटिकराजतैः महामरकतप्रख्यैः स्वर्णरत्नपरिच्छदैः व्यभक्तरथ्य आफतचत्वरावणैः श्यालासभाभिरुचिरां सुरालयैः संसिक्तमार्ग अङ्गणवीथिदेहलीं पतत्पताकाध्वजवारितातपां तस्याम् अन्तःपुरं श्रीमत् अर्चितं सर्वधिष्ण्यपैः हरेः स्वकौसलं यत्र तवष्ट्राकार्त्स्न्येन दर्शितं तत्र षोडशभिः सत्मसहस्रैः समलङ्कृतं विवेश एकतमं शौरेः पत्नीनां भवनं महत् विष्टब्दं विद्रुमस्तम्भैः वैदूर्यफलकोत्तमैः इन्द्रनीलमयैः कुज्यैः जगत्या च आहतत्विषा वितानैः निर्मितैः त्वष्ट्रा मुक्तादामविलम्बिभिः दान्तैः आसनप्रियङ्कैः मणि उत्तमपरिष्कृतैः. బాగుంది. ఏ వనజ గారు నమస్కారం. చదవండి. నమస్కారం గురుగారు. దాసేభిర్నిష్కంఠభిః కంఠీభిః దాసేభిర్నిష్కంఠభిః కంఠీభిః సువాసోభిరలంకృతం పుంభిః సకంచు కోష్ణిపా సువస్త్రమణికుండలైః రత్నప్రదీపా నికరద్యుతిభిర్నిరస్త ధ్వాంతం విచిత్రవలభేషు శిఖండినోంగా నృత్యంతి యత్ర విహితా గురుధూపమక్షైః నిర్యాంతమీక్ష్య ఘనబుద్ధయా ఉన్నదంతః తస్మిన్ సమాన గుణరూప వయస్సు వేష దాసీ సహస్రయుత యానుత్సవం గృహిణ్యా విప్రోదదర్శ చమరవ్యజనేన రుక్మ దండేన సాత్వతపతిం పరివీజయంత్యా తం సన్నిరీక్ష భగవాన్ సహస్రస్తోత్రశ్రీ పర్యంతకతః సకల ధర్మభృతాం వరిష్టః ఆనమ్య పాదయుగళం శిరసా కిరీటా జుష్టేన సాంజలి రవి విశదాసనే స్వే తస్యావనిజ చరణౌ తదపస్వమూర్ధ్న బిభ్రజ్జగద్గురుతరోపి సతాం పతిర్హి బ్రహ్మణ్యదేవ ఇతి యద్గుణానామయుక్తం తస్యైవ యచ్చరణ శౌచమశేషతీర్థం సంపూజ్య దేవ ఋషివర్య ఋషిః పురాణో నారాయణో నరసఖో విధినోదితేన వాణ్యాభిభాష్యమితయామృతమిష్టయా తం ప్రాహ ప్రభో భగవతే కరవామహే కిం. నారద ఉవాచ నైవాద్భుతం త్వయి విభోఖిల లోకనాథే మైత్రీజనేషు సకలేషు తమః కలానాం నిశ్రేయసాయ హి జగత్స్థితిరక్షణాభ్యాం స్వైరావతార ఉరుగాయ విదామ సుష్ఠు.
द्रष्टुं तवाङ्घ्रियुगलं जनतापवर्गं ब्रह्मादिभिर्हृदि विचिन्त्य मगाधबोधैः संसारकूपपतितोत्तररणावलम्बं ध्यायश्रां राम्यानुगृहाण यथा स्मृतिः स्यात् ततोऽन्यदा विशद्गेहं कृष्णपत्या स नारदः योगेश्वरेश्वरस्याङ्गा योगमाया विवित्सया दिव्यन्तमक्षैस्तत्रापि प्रियया चोद्धवेन च पूजितः परया भक्त्या प्रत्युत्थानासनादिभिः. బాగుంది. ముక్తేశ్వరి గారు మీరు చదవండి అమ్మా. మీరు మీ తర్వాత బి వనజ గారు చదువుతారు. నమస్కారం. పృష్టశ్చావిదుషే వాసౌ కదా యాతో భవానితి క్రియతే కిన్ను పూర్ణానామపూర్ణైరస్మదాదిభిః అథాపి బ్రూహిణో బ్రహ్మన్ జన్మైతచ్చోభనం కురు సతు విస్మిత ఉత్థాయ తూష్ణీమన్యదగాద్గృహం తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్ తతోన్యస్మిన్ గృహే పశ్యన్నజ్జనాయ కృతోద్యమం జుహ్వంతం చ వితానాగ్నిన్ యజంతం పంచభిర్మఖైః భోజయంతం ద్విజాన్ పాపి భుంజానం అవశేషితం పాపి సంధ్యాముపాసీనం జపంతం బ్రహ్మవాక్యతం ఏకత్ర చాసి చర్మభ్యాం చరంతమసి వత్మసు అశ్వైర్గజైరథైక్వాపి విచరంతం గదాగ్రజం క్వచిచ్చయానం పర్యంకే స్తూయమానం చ వందిభిః మంత్రయంతం చ కస్మింశ్చిత్ మంత్రిభిశ్చోద్ధవాదిభిః జలక్రీడారతం క్వాపి వారముఖ్యాబలావృతం కుత్రచిద్విజముఖ్యేభ్యో దదతం గాస్వలంకృతాః ఇతిహాసపురాణాని శృణ్వంతం మంగళాని చ హసంతం హాస్యకథయా కదాచిత్ ప్రియయా గృహే క్వాపి ధర్మం సేవమానం అర్థకామౌ చ కుత్రచిత్ ధ్యాయంతం ఏకమాసీనం పురుషం ప్రకృతేః పరం శుశ్రూషంతం గురున్ క్వాపి కామైర్భోగైః సపర్యయా. జై గురు. బి వనజ గారు మీరు చదవండి అమ్మా. జై శ్రీకృష్ణ. కుర్వంతం విగ్రహం కైశ్చిత్ సంధిం చాన్యత్ర కేశవం పుత్రాపి సహ రామేణ చింతయంతం సతాం శివం పుత్రాణాం దుహితॄణాం చ కాలే విద్యుపయాపనం దారైర్వరైస్తత్సదృశైః కల్పయంతం విభూతిభిః ప్రస్థాపనోపనయనైః అపత్యానాం మహోత్సవాన్ వీక్ష యోగేశ్వరేశస్య యేషాం లోకా విసిస్మిరే యజంతం సకలాన్ దేవాన్ క్వాపి క్రతుభిరూర్జితైః పూర్తయంతం క్వచిద్ధర్మం కూపారామ మఠాదిభిః చరంతం మృగయాం క్వాపి హయమారుహ్య సైంధవం ఘ్నంతం తతః పశూన్మేధ్యాన్ పరీతం యదు పుంగవైః అవ్యక్తలింగం ప్రకృతిష్వంతః పురగృహాదిషు క్వచిచ్చరంతం యోగేశం తత్తద్భావ బుభుత్సయా అధోవాచ హృషీకేశం నారదః ప్రహసన్నివ యోగమాయోదయం వీక్ష మానుషీమీయుషో గతిం విదామయోగమాయాస్తే దుర్దర్శా అపి మాయినాం యోగేశ్వరాత్మన్నిర్భాత భవత్పాదనిషేవయా అనుజానీహి మాం దేవా లోకాంస్తే యశసాప్లుతాన్ పర్యటామి తవోద్గాయన్ లీలాం భువన పావనీం. శ్రీ భగవానువాచ బ్రహ్మన్ ధర్మస్య వక్తాహం కర్తా తదనుమోదితా తచ్చిక్షయన్ లోకమిమం ఆస్థితః పుత్రమాఖిదః. జై శ్రీకృష్ణ. అన్నపూర్ణ గారు చివరి 5 శ్లోకాలు చదివేయండి అమ్మా. ఓకే అండి. శ్రీ భగవానువాచ బ్రహ్మన్ ధర్మస్య వక్తాహం కర్తా తదనుమోదితా తచ్చిక్షయన్ లోకమిమం ఆస్థితః పుత్రమాభిదః. శ్రీ సుక ఉవాచ ఇత్యాచరంతం సద్ధర్మాన్ పావనాన్ గృహమేదినాం తమేవ సర్వగేహేషు సంతమేకం దదర్శః కృష్ణస్యానంతవీర్యస్య యోగమాయా మహోదయం ముహుర్దృష్ట్వా
वृषरभूत् विस्मितो जातकौतुकः इत्यर्थकामधर्मेषु कृष्णेन श्रद्धितात्मना सम्यक् सभाजितः प्रीतः तमेवानुस्मरन् ययौ एवं मनुष्यपदवीमनुवर्तमानो नारायणोऽखिल भवाय गृहीतशक्तिः षोडशसहस्रवराङ्गनानां सव्रीडसौहृदनिरीक्षण हासजिष्टः यानीह विश्वविलयोद्भववृत्तिहेतुः कर्माण्यनन्यविषयाणि हरिश्चकार यस्वङ्गगायति शृणोत्यनुमोदते वा भक्तिर्भवेद्भगवति ह्यपवर्गमार्गे इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे 69तमोऽध्यायः। ఓం జై శాంతి శ్రీకృష్ణ. శాంతి. కామేశ్వరి గారు మీ టోన్ ఎలా ఉందమ్మా? గొంతు తగ్గిందా నొప్పి? కొద్దిగా కొద్దిగా ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కొద్దిగా ఇప్పుడే మీ క్లాస్ అయిన తర్వాత ఓకే. కొద్దిగా ఉంది. నమస్తే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభృష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఇంకెవరైనా చదివే వాళ్ళంటే రేపు 70వ పాఠం ప్రారంభించుకుని ఇంకెవరైనా చదివే వాళ్ళంటే ఈ అధ్యాయం చదవడానికి కూడా నేను అవకాశం కల్పిస్తానండి. నమస్కారం అండి. నమస్కారం.